యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు చింతకింది ఉషాకీర్తి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు మాధురి ముఖ్య అతిథిగా పాల్గొని కలకత్తాలో జరిగిన పాశవిక అత్యాచారానికి గురై చనిపోయిన వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుతూ స్థానిక వివేకానంద విగ్రహం నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు చింతకింది ఉషాకీర్తి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు మాధురి ముఖ్య అతిథిగా పాల్గొని కోల్కతాలో జరిగిన పాశవిక అత్యాచారానికి గురై చనిపోయిన వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుతూ స్థానిక వివేకానంద విగ్రహం నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ క్రూరమైన మృగాల మధ్య తనువు చాలించిన వైద్యురాలికి చేయాలనే, అలాగే ఇలాంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ఓబీఎస్ జిల్లా నాయకులు కామిటికారి కృష్ణ, బీజేపీ నాయకులు తునిగి దశరథ, కల్లెం రాజు, సముద్రాల ఐడియా శ్రీనివాస్, పత్తి రాములు, ఎలగందుల సురేష్, బైరి మహేందర్, స్వామి, ఏఎన్ఎంఎస్ శైలజ, విజయలక్ష్మి, శ్రావణి, స్వరూప, నర్మద, శోభ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కలకత్తాలో ఒక వ్యక్తి మీద జరిగినటువంటి అత్యాచారం, ఆ పైన హత్య చేయబడింది. ఆమె డాక్టర్ అయ్యి ఎంతోమందికి ప్రాణదానం చేసేటువంటి ఒక వైద్యురాల మీద పాశికంగా అసలు కనీవిని ఎరగని రీతిలో మన దేశంలో ఇంత ఘోరంగా జరుగుతుందనేటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీని మానభంగం చేసి ఆ పైన వాళ్ళు హత్య చేయడం జరిగింది. అయితే ఎన్నో రకాలైనటువంటి నిజాల్ని మనము ఆ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ విషాదకరమైనటువంటి వార్తని మనం ఎన్నో రకాలైనటువంటి న్యూస్ ఛానల్లో చూసాం. అసలు అక్కడ జరిగింది ఏంటి, ఏ రకంగా చెప్పబడింది అంటే, ఆ అమ్మాయిని తనకి గోడకేసి బాది ఉన్నటువంటి పెల్విక్ బోన్ని విరిచేసి ఒక 2 కాళ్ళను కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయంటే ఎంత క్రూరంగా అమ్మాయిని చెప్పారో ఇవాళ మనం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక మహిళ, అసలు డ్యూటీలో ఉన్నటువంటి మహిళ అంతమంది ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా వారు పకడ్బందీగా ప్లాన్ తోటి చేయడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్లో ఆ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సీఎం కూడా ఒక మహిళ అయ్యి అందరి మహిళలతో పాటు ఆమె ర్యాలీ చేసి సరైనటువంటి చర్య తీసుకోవాలంటుంది. మరి చర్య ఎవరు తీసుకోవాలి? ఆమె సీఎం అయ్యి ఉండి, ఆమె ఒక మహిళ అయ్యి ఉండి, మహిళలకు కనీవిని ఎరగని రీతిలో ఈ యొక్క రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి శిక్ష ఆమె అనుభవిస్తూ చచ్చిపోతే ఎవరైనా ఒకరు వచ్చి దీన్ని తీసుకోవాలని చెప్పడం, మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడ మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ ఆగ్రహం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క పాశవికానికి ఎవరైతే పాల్పడ్డారో, ఈ అత్యాచారానికి ఎవరైతే దీని వెనకాల అది ఒక రకమైనటువంటి అది వింటుంటేనే మనసు కలిసిపోతుంది. అయితే ఈ అత్యాచారానికి గురైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. 10కి పైన వ్యక్తులు ఉంటే ఒకరినెవరినో పట్టుకొచ్చి వీడియో చేసిండని చెప్పి అరెస్ట్ చేయించి ఈ యొక్క కేసు తప్పుదోవ పట్టించేటువంటి కథనం జరుగుతూ ఉంది. కానీ దేశవ్యాప్తంగా మహిళలందరూ బయటకు వచ్చారు. వైద్యులకు మేమంతా ఉన్నామని చెప్పి ఇవాళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఆలేరు పట్టణంలో తీయడం జరిగింది. ఇకపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా మీరంతా కూడా, అంటే పశ్చిమ బెంగాల్లో కాదు భారతదేశంలో ఎక్కడా జరగకుండా మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎన్నోసార్లు అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది, అక్కడ సెక్రటేరియట్ని కలుసుకోవడం జరిగింది. ఎన్ని రకాలైన చేసినప్పటికీ కూడా ఈ యొక్క అత్యాచారాలు ఇది మానడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే